హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చంటిని. ఈరోజు వచ్చేసి చేపల ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. చేప పలంగా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. చేపలను శుభ్రం చేసుకుని ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె వెడల్పాటు గిన్నె తీసుకుని దానిలో కారము, పసుపు, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి బాగా కలిపి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. ఇలాగా వాటర్ వేసుకుని కొంచెం పలసగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. ఈ నిమ్మ చెక్క కూడా ఈ రసం కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ చేపలకి బాగా పట్టించాలి. 2 వైపులా కూడా బాగా పట్టించాలండి. మనం ఈ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటుల్లోకి ఉప్పు, కారం, మసాలా అన్నీ వెళ్ళేలాగా లోపలికంతా వెళ్ళేలాగా బాగా పట్టించాలి. ఈ మసాలా అంతా పట్టించిన తర్వాత ఒక నిమ్మ చెక్క పిండుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక అరగంట అయినా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనము స్టవ్ మీద ఇనుప ప్యాన్ ఇది చాలా బాగా కాలుతాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ చేపలను వేసి 2 వైపులు కూడా బాగా కాల్చుకోవాలి. చూడండి బాగా కాలాయి కదా. ఇప్పుడు తిరగవేసుకుని చుట్టూరు 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. రెండో వైపును కూడా బాగా కాలాలి కదా. ఇలాగ ఆయిల్ వేసుకుంటే బాగా కాలుతుంది. ఈ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయండి. కండ ఉన్న చేపలు తీసుకుంటే చాలా బాగా వస్తుంది ఫ్రై. ఇప్పుడు రెడీ అయిపోయింది చేపలు. చూడండి ఎంతో టేస్టీ చేపల ఫ్రై రెడీ అండి. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. అసలు ఒక్క చేపతోనే తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.